దీనపరుచుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి ఈ పరిచర్యను ప్రారంభిస్తున్నాను తండ్రి. పరిశుద్ధ లేఖనంలో రాజుల 2వ గ్రంథంలో 4వ అధ్యాయం 26వ వచనాన్ని చదువుకున్నాం. ఈ 4వ అధ్యాయంలో 8వ వచనం నుండి ఒక తల్లిగారి చరిత్ర అంతా కూడా మనం చదవచ్చు. చాలా సందర్భాల్లో విన్నాం. మీరు తలలపైకి ఎత్తి మీరు చూడండి, నా వైపు చూడండి, నేను చెప్తా. షునేమి పట్టణస్థురాలైన ఒక స్త్రీ, ఆవిడ పేరు గనురాలని దేవుని వాక్యంలో రాయబడ్డది. ఆవిడ డబ్బు ఉందని కాదు, లేకపోతే ఆస్తులు ఉన్నాయని కాదు, క్యారెక్టర్లోనూ పద్ధతిలోనూ పరిశుద్ధతలోనూ తిరుగులేని ఒక మంచి సాక్ష్యము ఆ దేశంలోనే, ఆ పట్టణంలోనే ఉందని ఒక మంచి సాక్ష్యం కలిగి ఉంది. బంగారం ఉంటే బంగారం ఉందని రాయొచ్చు, డబ్బు ఉంటే డబ్బు ఉందని రాయొచ్చు, కానీ గనురాలైన స్త్రీ అని వ్రాయబడ్డది. ఆ గనురాలైన స్త్రీ దేవుని సేవకుడు పరిచర్య చేసింది. దేవుడు మేలు చేసి ఒక అద్భుతమైన కార్యాన్ని తన జీవితంలో జరిగించాడు. తన భర్త చూస్తేనేమో వృద్ధాప్యములో, ముసలితనములో ఉన్నాడు. ఆ తల్లికేమో బిడ్డలు లేని లోటు, ఆ పరిస్థితి దైవజనుడికి తెలుపగా దైవజనుడు ప్రార్థించాడు. దైవజనుడు కార్చిన కన్నీరికి ప్రతిఫలంగా ఒక అద్భుతమైన మగబిడ్డని దేవుడిచ్చాడు. అయితే అదంతటినీ జరిగిన తర్వాత తన బిడ్డ చనిపోయిన పరిస్థితి అక్కడ జరిగింది. బిడ్డను కోల్పోయింది, నిరాశలో ఉంది, నిస్పృహ స్థితిలో ఉంది. సమాజమేమో గేలి చేస్తూ ఎలివేస్తున్న పరిస్థితిలో ఆ తల్లి ఉంది. వాస్తవానికి బిడ్డేమో చచ్చిపోయాడు, భర్తేమో ముసలోడు, చేతకానివాడు. ఆ సమాజమేమో అందరూ కూడా వెలివేసిన పరిస్థితి. బిడ్డ ఎలా ఉన్నాడు? చచ్చిపోయి ఉన్నాడు, చనిపోయాడు. భర్తేమో చేతగానివాడు, సమాజమేమో వెలివేసిన స్థితి. ఆ సమాజం అంతా కూడా ఒకవేళ ఆ గనురాలైన స్త్రీని ఇలాగ అని ఉండొచ్చు. ఏమన్నా తెలుసా? అమ్మా, నువ్వు మందిరానికి వెళ్ళావు, ప్రార్థన చేసావు, ఈ మధ్యన ప్రార్థనకి వెళ్తున్నావట్టుగా, మందిరానికి వెళ్తున్నావట్టుగా, దేవుడు మేలు చేశాడా? మేలు చేశాడయ్యా, బిడ్డనిచ్చాడయ్యా, బిడ్డనిచ్చాడా, మరి ఇప్పుడు చచ్చిపోయాడంటగా అని అడిగి ప్రశ్నించి ఉండవచ్చు. మానవ జీవితాల్లో ఎలాంటి సాదృశ్యాలే మనకు ఎదురవుతూ ఉంటాయి. వినండి జాగ్రత్తగా, ఉపోద్ఘాతంగా కొన్ని మాటలు వినకపోతే అసలు విషయం అర్థం కాదని చెప్తాను నేను. వినండి. అయితే అక్కడ బిడ్డ చనిపోయిన పరిస్థితి, సమాజంలో ఉన్నవారందరూ ఎలాంటి పరిస్థితో తెలుసా? ఇదిగో ప్రార్థనకి వెళ్తున్నావు, మందిరానికి వెళ్తున్నావు, బిడ్డను కోల్పోయావు, ఇప్పుడు ఏం కలిసి వచ్చింది నీకు? అసలు మందిరానికి వెళ్ళడం ద్వారా నీకేంటి ఉపయోగం అని ఒక ప్రశ్న సమాజం అంతా కూడా వేసింది. అయినా కానీ ఆ తల్లి తెగించి దైవజనుడు దగ్గరికే వెళ్ళడానికి ఇష్టపడ్డది. చేతులెత్తి ప్రభు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దైవజనుడి దగ్గరికి వెళ్ళాలి. అయ్యా, నా భర్త, నా పెనిమిటి, దయచేసి నువ్వు చేతకాని వాడివి. అలాంటి పరిస్థితి ఆ తల్లి జీవితంలో కనబడుతూ ఉంది. చేతకానివాడు ఎందుకంటున్నానంటే అతడు ముసలివాడట, వృద్ధాప్యంలో ఉన్నాడట, ఏమీ చేయలేని పరిస్థితి. దేవుడిచ్చాడు, దేవుని ద్వారానే నేను బిడ్డను కలిగి ఉన్నాను, దేవుడే నాకు కుమారుని ఇచ్చాడు, దేవుడే నాకు బిడ్డలను ఇచ్చాడు, దేవుడే నాకు ఇటువంటి కృప ద్వారా నేను కలిగి సంపాదించుకున్నాను. ఇదంతటిని కూడా ఇప్పుడు నష్టం కలిగింది. ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఇప్పుడు ఎవరి దగ్గరికి పరుగులెత్తాలి? చేతపడి చేసేవాళ్ళ దగ్గరగా, మాంత్రికుల దగ్గరగా, లోక సంబంధమైన వ్యక్తుల దగ్గరగా? ఎవరి దగ్గరికి కాదు. ఎవరి ద్వారా అయితే, ఎవరి ప్రార్థన ద్వారా అయితే దేవుడు గర్భాన్ని తెరిచి బిడ్డనిచ్చాడో, ఎవరి ద్వారానైతే నేను మేలు పొందుకున్నానో, ఎవరి ద్వారానైతే దేవుడు ఆశ్చర్యమైన కార్యం నా జీవితంలో ప్రభు చేశాడో, ఆ యొక్క తండ్రి దగ్గరికే నేను వెళ్ళాలని దైవజనుడి దగ్గరికి వేగురుపడి వచ్చిందట. స్తోత్రం చెప్పండి. చెప్పట్లే మీరు మంచిగా? హల్లెలూయా, హల్లెలూయా. పరుగున వస్తూ ఉందట. వస్తూ ఉంటే దైవజనుడు ఒక 3 మాటలు అక్కడ 3 ప్రశ్నలు వేస్తూ ఉన్నాడు. వినండి. గెహజీని పంపించి గెహజీతో అడిగించమన్నాడు, గెహజీని అడగమన్నాడు. ఆ వచనాన్ని మరొకసారి చదవండి, మీకు అర్థమవుతుంది. 26వ వచనం. నీవు ఆమెను ఎదుర్కొని పరుగున పోయి, నీవును నీ పెనిమిటియు నీ బిడ్డయు సుఖముగా ఉన్నారా అని అడుగుమని తన పనివాడైన గెహజీతో చెప్పాను. చాలండి. దైవజనుడు ఏ యొక్క
సంఘములో అయితే మేలు పొందుకుందో, ఆశ్చర్య కార్యాలు జరిగిందో, ఎక్కడైతే దైవజనుడు ద్వారా బిడ్డల్ని కలిగి సంపాదించుకుందో, ఆ బిడ్డే నష్టములో కలిగి ఉంటే, చచ్చిపోయిన స్థితిలో ఉంటే, చావు బ్రతుకుల్లో కూడా కాదు, ఏకంగా చచ్చిపోయాడు. అలాంటి పరిస్థితుల్లో ఉంటే వేరొక మార్గాన్ని ఎన్నుకోకుండా డైరెక్టర్గా ఎవరి ద్వారా అయితే మేలు జరిగిందో ఆ దైవజనుడి దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంది. ఈ దైవజనుడు ఆయన ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. ఏంటి ఆ ప్రశ్న అంటే, అమ్మా నీవును నీ బిడ్డయు నీ భర్తయు సుఖంగా ఉన్నారా? ఈరోజు అక్కడ అడిగిన ప్రశ్నే మిమ్మల్ని అందరిని అడగడానికి నేను సిద్ధపడ్డా. నీవు సుఖంగా ఉన్నావా? నీ యొక్క పెనిమిటి సుఖంగా ఉన్నాడా? నీ బిడ్డ కూడా సుఖంగా ఉన్నాడా? 3 ప్రశ్నలు. ఇదే మనందరికీ సందేశం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏంటి ఆ ప్రశ్న అంటే, నీవు సుఖంగా ఉన్నావా? నీవు సుఖంగా ఉన్నావా? మనందరి జీవితాల్లో ఈ ప్రశ్న అడిగేది సహజంగా ఎవ్వరూ మనకు కనబడకపోవచ్చు. మన కన్న తల్లిదండ్రులు, కట్టుకున్న భార్య, భర్త, ఏమండి కలిగి ఉన్న పిల్లలు, సహజంగా సమాజంలో ఉన్న వారు ఎవరు, అమ్మా నువ్వు బాగున్నావా, నాన్న నువ్వు బాగున్నావా అని అడిగి పరామర్శించిన వారు బహుశా ఎవరు ఉండకపోవచ్చు. వాస్తవంగా చూస్తే ఎందుకు అటు ఇటు తిరుగుతున్నా మీరు? నేను మానేస్తాను, మీ అంకే చూస్తారు అందరూ. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. 3 ప్రశ్నలు అడుగుతా ఉన్నాడు. ఆ 3 ప్రశ్నల్లో అమ్మా నీవు సుఖంగా ఉన్నావా, క్షేమంగా ఉన్నావా, బాగున్నావా అని అడుగుతూ ఉన్నాడు. సహజంగా సమాజంలో మనం ఎవరిని కదిపినా కానీ వాస్తవంగా మనం ఆలోచన చేస్తే ఈ ప్రశ్న అడిగే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అమ్మా బాగున్నావా? ఎవరు అడుగుతారు ఈ ప్రశ్న? ఎవరు అడుగుతారు అని అంటే సహజంగా బాగా దగ్గరగా ఉన్న వాళ్ళు మాత్రమే మనల్ని అడుగుతారు. నోటుతో అడగొచ్చు, కానీ దైవజనుడు అడుగుతున్నాడు, అమ్మా నువ్వు క్షేమంగానే ఉన్నావా? దైవజనుడు ఇక్కడ ఒక ప్రశ్న వేస్తా ఉన్నాడు, అమ్మా నువ్వు బాగున్నావా? బిడ్డ నువ్వు బాగున్నావా? ఈరోజు కూర్చున్న మనందరి జీవితాల్ని దేవుడు ప్రశ్నిస్తూ ఒక మాట అడుగుతున్నాడు. ఆ మాటని మిమ్మల్ని అడుగుతున్నాను, అమ్మా నువ్వు బాగున్నావా? వాస్తవంగా మనం చెప్పొచ్చు, నేను బాగానే ఉన్నాను పాస్టర్ గారు, నాకేంటండి నేను బాగానే ఉన్నానండి అని అనుకోవచ్చు. నీవు హృదయంలో గూడు కట్టిన ఆలోచనలు ఏంటో, ఉద్దేశాలు ఏంటో, తలంపులు ఏంటో వాస్తవంగా ఏ మనిషికి తెలియకపోవచ్చు, కానీ అంతరంగములను పరిశీలించు యేసయ్యకు మాత్రం సమస్తం తెలుసు అనే విషయం మనందరికీ తెలియాలి. ఒకసారి చప్పట్లు కొడుతూ ప్రభు స్తోత్రం పట్టాలి బిగ్గరగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక అద్భుతమైన సందేశాన్ని మా మధ్యలో పెట్టడానికి నేను ఇష్టపడతా ఉన్నా. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నేను పొందుకుని ఆశపడి సిద్ధపడి మీ మధ్యలో ఒక సందేశాన్ని పెడుతున్నాను. మీరు జాగ్రత్తగా వినండి. మనలందరినీ దేవాతి దేవుడు 3 ప్రశ్నలు ప్రశ్నించడానికి ఇష్టపడతా ఉన్నాడు. నువ్వు బాగున్నావా? తల్లిని బాగున్నావా? ఇక్కడున్న సహోదరుడా, సహోదరి నువ్వు క్షేమంగా ఉన్నావా? నువ్వు బాగున్నావా? మనం అనొచ్చు, పాస్టర్ గారు నాకేంటండి అద్భుతమైన పిల్లలండి, నాకేంటి పాస్టర్ గారు నాకు భర్త ఉన్నాడండి చూసుకోవడానికి, భార్య ఉందండి, నాకు కుటుంబం ఉందండి. ఒకవేళ లేకపోతే ఈ విషయంలో నిజమేనయ్యా నా జీవితంలో బాధలేనండి, క్షేమంగా ఉన్నావా అని అడిగేవాళ్ళు సహజంగా ఎవరు కనిపించట్లేదు పాస్టర్ గారు అని ఉండొచ్చు. కానీ దేవుడు మనందరిని ప్రశ్నిస్తూ బాగున్నావా అని అడుగుతున్నాడంటే 2 కారణాలు ఉంటాయి ఖచ్చితంగా. వినండి జాగ్రత్తగా. 2 కారణాలు ఉంటాయి. బాగున్నావా అని ఎవరిని అడుగుతామనంటే రోజు ముఖముఖాలు చూసుకున్న వాళ్ళని అడుగుతామా? మాట్లాడాలి, అడుగుతామా? రోజు ఎదురుపడుతున్నాడు, నీ భర్త ఎదురుపడుతున్నాడు, బాగున్నావా బాగున్నావా అన్నవాడు, ఏంటే నీకు దెయ్యం పట్టింది ఏంటే అని అంటాడు. ఏమంటే భార్య దగ్గరికి వెళ్ళి, భార్య బాగున్నావా? నువ్వు నేను బాగానే ఉన్నాను కదండి, మీకేమైంది? పిల్లల్ని ఎరా బాగున్నావా అని అంటావా? అనం. సహజంగా 2 సందర్భాల్లో అంటాం. ఒకటి, పిల్లగాడుకో లేకపోతే కుటుంబంలో ఉన్న ఏ వ్యక్తికైనా బాగోకపోతే, అనారోగ్యంగా ఉంటే మనం సర్వసాధారణంగా ఎవరినైనా పరామర్శించడానికి వెళ్ళినప్పుడు మొట్టమొదట
మన నోటి వెంబట వచ్చే మాట ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా ఈ మాటే, నువ్వు బాగున్నావా అని అడుగుతావు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాడు రాత్రంతా జ్వరంతో పడ్డాడు, నీ పిల్లగాడు. వాడు రాత్రంతా జ్వరం వచ్చి మూలుగుతూ ఉన్నాడు. ఉదయాన్నే లేచినంటే వాడు దగ్గరికి వెళ్ళి, నాన్న బాగున్నదా, ఆరోగ్యం బాగుందా, జ్వరం తగ్గిందా, బాగున్నావా అని అడుగుతాం. మొట్టమొదటిది బాగోనప్పుడు అడిగే మాట బాగున్నావా అని. రెండవది ఎప్పుడు అడుగుతామో తెలుసా, బాగున్నావా అని. మీ పిల్లలు ఏదైనా హాస్టల్లోనో లేకపోతే కాలేజీలోనో ఎక్కడన్నా చదువుతున్నారు అనుకోండి, వాడు 4-5 నెలలు కనబడలేదు, వాడు 4-5 నెలలు మన కళ్ళ ఎదుడు కనబడలేదు. వాడు ఒక సందర్భంలో ఫోన్ చేశాడు. ఫోన్ చేసిన వెంటనే వచ్చే మాట ఏంటో తెలుసా, ఎరా బాగున్నావా, ఎలా ఉన్నావు, డాడీ బాగున్నావా అని ఏడు చేస్తారు ఫోన్ తీసుకుని. నానా బాగున్నావా అని ఏడు చేస్తారు కొంతమంది తల్లిలు అయితే. ఏమంటే ఒకవేళ విదేశాలకు వెళ్ళి అక్కడుండి అక్కడున్న తల్లిని ఒకసారే చూసామనుకోండి, బాగున్నావా అని దగ్గరగా ఆప్యాయంగా ఏమంటే వారిని దగ్గరికి తీసుకునే సందర్భం మనకు గుర్తొస్తుంది. ఒకటి, మనం అనారోగ్యంగా ఉన్నప్పుడు అడిగే ప్రశ్న ఇది, బాగున్నావా అని. రెండవది, మనకు బాగా దూరంగా ఉండి కనీసం అందుబాటులో కూడా లేని పరిస్థితులు అడిగే ప్రశ్న ఇది, బాగున్నావా అని. దేవుడు మనల్ని అందరిని అడుగుతున్నాడంటే 2 కారణాలు మనందరి జీవితంలో ఉన్నాయి. 2 కారణాలు ఉన్నాయి. నిన్ను నన్ను ఇక్కడ కూర్చున్న మనల్ని అమ్మా బాగున్నావా, నాన్న బాగున్నావా అని అడుగుతున్నాడంటే క్షేమంగా ఉన్నావా, నీకు ఎలా ఉంది, నీ పరిస్థితి ఏంటి అని అడుగుతున్నాడంటే ఖచ్చితంగా ఈ 2 కారణాలు ఉన్నాయి. ఈ 2 కారణాల్లో మొట్టమొదటిది, నువ్వు అనారోగ్యంగా ఉన్నావు. మొట్టమొదటిది నువ్వు అనారోగ్యంగా ఉన్నావు. రెండవది, నువ్వు దూరంగా ఉన్నావు, ఎక్కడో ఉన్నావు. రెండవది, నువ్వు దూరంగా ఉన్నావు. నాకేంటి పాస్టర్ గారు, అనారోగ్యంగా లేనండి, బాగున్నాను పాస్టర్ గారు అని ఉండొచ్చు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఫ్యాన్లు అయ్యపోయినా నిద్రతుందా మీకు? ఫ్యాన్లు ఎత్తే ఇంకేమైపోతారు, కోమ అయిపోతారేమో. ప్రభు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఏమండి, బాగున్నావా అని అడగడానికి 2 కారణాలు చెప్తున్నాను వినండి జాగ్రత్తగా. దూరంగా ఉన్నప్పుడు లేదా అనారోగ్యంగా ఉన్నప్పుడు. అనారోగ్యంగా ఏమున్నాం పాస్టర్ గారు, దేవుడు నన్ను అడగడానికి, మీ ద్వారా అడిగించడానికి నేనేం అనారోగ్యంగా ఉన్నానండి అని అడిగితే మనందరం కూడా చాలామంది అనారోగ్యంగానే ఉన్నాం. ఏ అనారోగ్యంగా ఉన్నాం? శరీర సంబంధమైన అనారోగ్యాలు కాదు మనకున్నదే, మనకు ఆత్మీయ రోగం పట్టింది. మనకి ఏ రోగం పట్టింది? ఆత్మీయ రోగం పట్టింది. మనం అందరం ఆత్మీయతలో బలహీనంగా ఉన్నాం. దేవుడు మనలందరినీ అమ్మా బాగున్నావా అని అడగడానికి గల కారణం ఏంటంటే మనందరి జీవితాల్లో కూడా ఆత్మీయత లేదు, బలహీనంగా ఉండిపోయాం. ఏంటి ఆ బలహీనత? రాత్రంతా జ్వరంతో మూలుగా. జ్వరం అని అంటే తిన్నది అరగట్లా, జీర్ణశక్తి సరిగా పనిచేయట్లా. ఏమంటే ఇలా తింటున్నాం, అలా కక్కేసుకుంటున్నాం, ఇలా తింటున్నాం, అలాగే కక్కుతున్నాం. ఏం తింటున్నాం, ఏం వింటున్నాం? వాక్యాన్ని మనం దినదినం వింటున్నాం. వాక్య ఉపదేశాన్ని మనం దినదినం వింటున్నాం. ఈ జీర్ణశక్తి లోపలికి వెళ్ళిన తర్వాత వాక్యం అరగట్లా, వాక్యం లోపల ఉండట్లా. వాక్యం ఉంటే ఆత్మీయ జీవితం బలం పొందుతుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాక్యం లోపల పనిచేస్తే ఆత్మీయ ఆ జీవితం అనేది లోపల బలంగా ఉంటుంది. పైకి బలంగా లేకపోతే, బలహీనంగా ఉంటే, ఏ పని చేయలేకుండా నీరసంగా అలాగే అలా కూర్చుంటామో, లోపల ఉన్న ఆత్మీయ జీవితం కూడా, ఆత్మీయ స్థితి కూడా, ఆత్మీయ వైరాగ్యం కూడా, ఆత్మీయ నడిపింపు కూడా లోపల అలాగే బలహీనంగా ఉంటే, నీరసంతో ఉంటే, లేకపోతే అనారోగ్యంగా ఉంటే, సరిగ్గా అరగకపోతే, ఎందుకు అరగట్లేదు అని అడుగుతున్నాడు దేవుడు. ఎందుకు అరగట్లేదో తెలుసా? మనందరికీ వాక్యము సరిగా అరగట్లా. ఏం తింటున్నాం మనం? వాక్యాన్ని జీవాహారంగా తింటున్నాం. వాక్యం లోపలికి వెళ్తుంది కానీ వాక్యము మరలా కక్కేసుకుంటున్నాం బయటికి. అరగట్ల లోపల వాక్యం. మనందరికీ వాక్యము లోపల పని చేస్తే ఆత్మీయతలో నేను బలహీనంగా ఉండిపోయాను, నేను చాలా నీరసంతో ఉండిపోయాను, నేను ఆత్మీయ జీవితంలో సరి అయిన సమర్పణలోనికి రాలేకపోతున్నానని మనందరికీ అర్థమైపోద్ది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా.
హల్లెలూయా. మనందరం జాగ్రత్తగా గమనిస్తే మనందరికీ వాక్యం అనే ఆహారం సరిగా అరగక వాక్యాన్ని మనం దినదినము పాడు చేసుకున్నాం, కక్కేసుకున్నాం. బలం ఉండట్లా. ఆడికి ఎన్ని బూస్ట్లు ఇవ్వు, హార్లిక్స్లు ఇవ్వు, ఇంకోటి ఇవ్వు, ఆడు కక్కేసుకుంటాడు పక్కకి వెళ్ళి. ఆడు గుడ్డెట్టు పొద్దున్నే గుడ్డు తిని అండగక్కేస్తాడు. ఆడికి ఏం బలం ఉంటుంది? వాక్యం కూడా అంతే. వాక్యం బలమైన ఆహారం, వాక్యము బలమైన శక్తి వంటిది, వాక్యము జీవజలపు నది వంటిది, వాక్యము జుంటె తేనె దారుల కంటే మధురమైనది, వాక్యము సబ్బు లాంటిది, వాక్యము ఏమండి మనల్ని పాల వంటిది. వాక్యం మనకు బలం ఇస్తుంది, వాక్యం మనల్ని ధైర్యపరుస్తుంది. వాక్యం లోపలికి వెళ్తుంది కానీ లోపలికి వెళ్ళినట్టే మళ్ళీ బయటకు వచ్చేస్తుంది, అరగట్లా. వాక్యం అరుగుదల నీతిలో లేదు కాబట్టి నువ్వు ఆత్మీయ జీవితంలో బాలే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను కూడా మిమ్మల్ని అందరిని అడుగుతున్న ప్రశ్న, నువ్వు ఆత్మీయ జీవితంలో బాగున్నావా? ఆత్మీయంగా స్పిరిచువల్ లైఫ్ బాగుందా? బలంగా కండ్లు పెంచుకున్నానండి, మంచి హెయిర్ స్టైల్, మంచి అందంగా ఉన్నా, నాకేంటి అని అనొచ్చు. ఇది కాదు. లోపల ఆత్మీయ అంతరంగ పురుషుడు ఉంటాడు. పౌలయ్య గారు అంటాడు, బాహ్య పురుషుడు కృషించుచున్నను, అంతరంగ పురుషుడు దినదినము నూతనపరచబడాలట. లోపల అంతరంగ పురుషుడు బలం పొందుకోవాలి. లోపల అంతరంగ పురుషుడు బలంగా ఉన్నాడా? అదే ఆత్మీయ స్పిరిచువల్ లైఫ్ బలంగానే ఉందా? ఏమో పాస్టర్ గారు, బలంగా ఉందో లేదో మాకేం తెలుసు, చెప్తా వినండి. బలంగా ఎందుకు లేదో కూడా చెప్తా వినండి. చాలా సందర్భాల్లో దేవుని వాక్యాన్ని మనం సరిగా అర్థం చేసుకునే పరిస్థితులు ఉంటాయి. ఏమంటే సరి అయిన అవుటితనం. ఒక బర్తిలో అయ్యాను గుడ్డివాడు ఉన్నాడట, తోవ పక్కన ఉన్నాడట. యేసుప్రభువు వారి దారంట వెళ్తున్నాడట. వాడికి ఎవరు చెప్పారో తెలీదు, ఏమని కేకేస్తున్నాడో తెలుసా? నజరేయుడైన యేసు నన్ను దాటిపోవద్దు, నన్ను దాటిపోవద్దనో కేకలేస్తున్నాడు. ఆ పక్కన ఉన్న వాళ్ళు అంటారు, ఏయ్ ఎందుకు అలా అరుతావు, ఎందుకు కేకలేస్తున్నావు, నువ్వు కేకలేయద్దు, అలాగా కాముగా ఉండు, సైలెంట్గా ఉండు అని అంటే వాడు మరీ ఎక్కువ బిగ్గరగా కేకలేసాడని రాయబడ్డది. మరీ ఎక్కువగా కేకలేస్తున్నాడట, యేసయ్యా నన్ను కరుణించు. నువ్వు దాటి వెళ్ళిపోతే ఎలాగ ప్రభువా? అయ్యా నన్ను కరుణించయ్యా, ఈ పూట నన్ను కరుణించయ్యా అని కేకలేస్తూ ఉంటే వెళ్ళిపోతున్న యేసయ్య ఆగి అక్కడ వ్రాయబడి ఉంటుంది, ఆ గుడ్డివాడిని తీసుకురండి అని చెప్పారట. ఎవడైతే ఆగండి, ఎందుకు మాట్లాడుతున్నావు, ఎందుకు కేకలేస్తున్నావు, ఎందుకు పిలుస్తున్నావు యేసయ్యనా అని అన్నవాడే ఇప్పుడు భుజాల మీద ఎక్కించుకుని యేసయ్య దగ్గరికి తీసుకుని వచ్చి కూర్చోండి పెడితే యేసుప్రభువు వారు అన్నాడు, అయ్యా నీకేం కావాలి, నా వల్ల నీకేం కావాలని అడిగితే వెంటనే ఆయన అంటున్నాడు, అయ్యా ఇదిగో నేను గుడ్డివాడన్న ఆయన, దయచేసి నా కనులు తెరువయ్యా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ కూడా చాలామంది గుడ్డితనంలో ఉండిపోయారు. సరిగ్గా చూపు కనబడట్లా. ఏ చూపు కనబడాలి? లోహం అంతా బాగానే చూస్తున్నాం పాటర్ గారు, మాకు అంత బాగానే కనబడుతుంది, పెద్ద పెద్ద గుడ్లు వేసుకుని చూస్తున్నాను నేను అందరినీ. పెద్ద పెద్ద గుడ్లోనే నాకు ఆ గుడ్లు వేసుకుని అందరిని చూస్తా. అందరిని చూసే కన్నులు ఉన్నాయి కానీ దేవుని చూసే కన్నులు లేవు నీకు. మనకి మనోనేత్రం వెలిగించబడితే తప్ప యేసయ్యను మనం చూడలేమట. మనోనేత్రం వెలిగించబడాలా. మనోనేత్రం వెలిగించబడితే యేసుప్రభువు వారిని చూడాలి. మీ అందరికీ చెప్పనా, వాక్యం అందరూ చెప్తారు కానీ ఉపదేశం చెప్పే సందర్భాల్లో చాలా తక్కువ మంది ఉంటారు. ఈ వాక్యం ఇలా కూడా ఆలోచించవచ్చా అనే ఆలోచన వస్తుంది మనకి కొన్ని సందర్భాల్లో. ఎందుకంటారు? వాక్యం మామూలుగా చదివేయండి, మామూలుగా చదివామనుకో నిజమే అలా జరిగిందట, ఇలా అయిందట, బాగున్నావు అని అడిగారు అంతే. కానీ ఉపదేశం అంటారు చూడండి, ఉపదేశం అంటే ఏమనుకున్నారు? దీనిలో నుండే ఒక లోతైన మర్మాన్ని తీస్తే దాన్ని ఉపదేశం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా చర్చికి వెళ్తున్నావుగా, నీ కనులు దేవుని వాక్యాన్ని చూచే కనులుగా మారినయా? లోకంలో అన్నీ చూస్తావు, లోకంలో చూడకూడని చెడ్డవాటిని చూసే కనులుగా నీ కనులు ఉన్నాయి. కానీ దేవుని వాక్యాన్ని, దేవుని యొక్క ఉపదేశాన్ని చూసే లోతైన భావాలను చూసే కనులు ఉన్నాయా నీకు?
నువ్వు ఆత్మీయ జీవితంలో కన్నులు వెలిగించబడలా, నువ్వు బాగోలేవు. కొంతమంది చాలా నీరసంగా ఉన్నా ఒక డాక్టర్ దగ్గర తీసుకెళ్తా అంటాడు, డాక్టర్ గారు నాకు బాగానే ఉంది డాక్టర్ గారు, నాకు ఇంజక్షన్ అవసరంలా, నాకు బాగానే ఉంది డాక్టర్ గారు. ఏడుతానే ఉన్నాడు, ఏడుతున్నాడు ఓ పక్కన జ్వరంతో, మూలుగుతున్నాడు ఓ పక్కన, ఆడు కళ్ళు తుడుచుకుంటూ డాక్టర్ గారు నాకు బాగానే ఉంది. ఎందుకు ఇంజక్షన్ చేస్తాడని ఆడు భయం, ఆడిది ఇంజక్షన్ ఎక్కడ పొడి చేస్తాడేమోనని అంటున్నాడు. డాక్టర్ గారు నాకు బాగానే ఉంది. ఒరి పెచ్చోడా, నీకు బాగుంటే ఇలా ఎందుకుంటావు? నీకు బాగోకే కదా నేను హాస్పిటల్కి తీసుకొచ్చి డాక్టర్ గారు చూపెడితే డాక్టర్ గారు ఆ థర్మోమీటర్ని పెట్టి లోపల నీకు చాలా హీట్ ఉందరా లోపల అని చెప్పి ఒక ఇంజక్షన్ ఆయన బాటిల్ తీసుకుని నీకు ఆ యొక్క ఇంజక్షన్ చేయడానికి వస్తా ఉన్నాడు. నువ్వు దాన్ని చూసి భయపడుతున్నావు, లోపల రోగం ఉంది నీకు. చాలామంది ఆత్మీయ జీవితంలో ఇంతే స్థితిలో ఉన్నారు. పైకి మాత్రం నేను బాగానే ఉన్నానండి, స్పిరిచువల్గా ఆత్మీయంగా నేను బాగానే ఉన్నానండి, నేను ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నానండి, వాక్యాన్ని చదువుతున్నానండి, ప్రార్థన చేస్తున్నానండి, వాక్యం అంతా నాకు తెలిసిపోయిందండి, నాకు ఇంకా అవ్వడే అని చెప్పేది లేదండి అని ఒక విపరీతమైన ధోరణిలోకి వచ్చేసారు. కానీ వాడికి అసలు బాలా, అది విషయం. వాడికి ఆత్మీయ మనోనేత్రాలు వెలిగించబడలా, వాడు దేవుణ్ణి చూచే కనులుగా ఇంకా ఆ కనులు మారలా. లోకాన్ని అంతటిని తడుగుతున్నావు కానీ యేసయ్యను చూసే కనులుగా మారినయా? ఆయన్ను చూచే కనులు మనకు లేకపోతే, నీ జీవితంలో నువ్వు ఆత్మీయ కనులు ఇంకా తెరవబడకపోతే నీకు బాగోలేదు లోపల. నువ్వు వెంటనే ఎక్కడికి వెళ్ళాలా? ఎక్కడికి వెళ్ళింది ఆ తల్లి? చెప్పరా మీరు? ఎక్కడికి వెళ్ళింది? ఈరోజు నా దగ్గరకు వచ్చారుగా, అందుకే చెప్తున్నా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ అర్థం కాని విషయం ఏంటంటే, లోపల సరిగా అరక్కేమో వాక్యం బయటకు వచ్చేస్తుంది, సరిగా చూడకేమో ఆత్మీయ జీవితంలో సరి అయిన చూపులు లేకేమో నీవు దేవుని వాక్యాన్ని, దేవుని దర్శనాన్ని, దేవుని ప్రత్యక్షతని సరిగా చూడలేకపోతున్నావు. మరి ఏం చూడాలి? కన్నులు బాగవ్వాలి. ఏం అరగాలి? వాక్యం అరగాలంటే జీర్ణశక్తి బాగా పనిచేయాలి. కొంతమందికి పక్షవాతం వచ్చేవాళ్ళు కాళ్ళు చేయ మూతి ఎలా లాగుతుంది కదా, మూతి లాగేసి ఎలా పక్కకి పెట్టుకుని కాళ్ళు చేయలాగుతుంది. నేను అడుగుతాను, వాళ్ళని వంకర తీయడానికి కాదు, కానీ దేవుని మందిరానికి వచ్చి వాక్యం చెబుతూ ఉంటే ఎలా పెట్టుకుంటారు చూడండి. దేవుని మందిరానికి వచ్చి వాక్యం చెబుతూ ఉంటే అని అంటారు చూడండి. వాళ్ళకి ఏమొచ్చింది? చేపరే. ఏమొచ్చింది? పక్షవాతం వచ్చింది వాళ్ళకి. అమ్మా, నువ్వు మందిరానికి వస్తున్నావు వారం వారం, కానీ నీకు పక్షవాతం ఉంది, ఆ విషయం అర్థం కావట్లని నడవలేక ఇలా కాలు చేయి వంకరగా పెట్టుకుని ఇలా ప్రార్థన చేస్తూ ఉంటే నాకు కాదులే, వాక్యం చెబుతూ ఉంటే నాకు కాదులే అని ప్రతిదీ నాకు కాదులే అన్నట్టుగా వేషం వేస్తున్నావు చూడు, అందరూ చూసేటట్టు. నువ్వు అందరికీ బాగానే కనపడుతున్నావు, పక్షవాతం ఉంది నీకు. ఆ పక్షవాతం దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. అయ్యా నిజమేనయ్యా, పక్షవాతంతో ఉన్నానయ్యా అని ఆలోచన చేసుకుని మందిరానికి సరిగ్గా రాలేక, అవిటితనంతోనూ కుంటితనంతోనూ పరిచర్య చేయలేక, పక్షవాతంతోనూ వాక్యం చెప్తూ ఉంటే అటుపక్క ఇటుపక్క చూసుకుంటూ నీవు దేవుని వాక్య సంబంధమైన వెలుగులోకి రాకుండా ఉంటున్నావు చూడు, నీకు పక్షవాతంతో పడి ఉన్నావు. దయచేసి నీ పరిస్థితి ఏం బాలా, నీకు ఆపరేషన్ చేయకపోతే సరిగ్గా సెట్ అవుతుంది. దేవునికి స్తోత్రం చెప్పు, గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏ వాతం? పక్షవాతంతో ఉన్నాడు. కొంతమందికి అన్నయ్యలకు వాక్యం చెప్తూ ఉంటే నాకు కాదురా భయ్, నీకే పక్కనోడిని కొడుతున్నా, అసలు నిన్ను నువ్వు కొట్టుకోబాయి, అసలు నీకు అర్థమవుతుందా వాక్యం? పక్షవాతం అనేది వచ్చిందని నీకు అర్థమైందా? కొంతమందికి అవుటితానం, ఈ అవుటితనంతో ఈ కాళ్ళు వంకరోళ్ళు రాలేరు మందిరానికి వస్తామంటే అవుటితనం వచ్చేసింది పాస్టర్ గారు, రాలేనండి. ఇప్పుడు ఏమొచ్చింది? అవుటితనం. లోకంలో తిరగడానికి అయితే ఎంజాయ్గా అద్భుతంగా నడిచి వెళ్ళిపోద్ది, అస్సలు గుర్రపు బండిలాగా పరిగెత్తేద్ది. కానీ ప్రార్థనకు వస్తావమ్మా అని అంటే అవుటితనం అండి పాస్టర్ గారు. ఏంటి ఏమొచ్చింది ఆవిడికి? అవుటితనం అండి. సరిగ్గా నడలేదు, కాళ్ళ వంకర ఇలా తిరిగిపోయి కాలు ఇలా నడలేక నడుస్తూ ఉంటుంది కొంతమంది. ఏమొచ్చిందమ్మా నీకు? ఆత్మీయ జీవితం అవుటితనం వచ్చేసింది పాస్టర్ గారు.
ఒకప్పుడు నిజమే మోకరించాలంటే నాకు అదో రకమైన ఫీలింగ్ ఉండేది, కానీ ఇప్పుడు మోకరించాలంటే నా ఉడితనంతో బాధపడిపోతున్నా. ప్రార్థన చేయాలంటే ఒకప్పుడు నేను మోకరించుకోవాలి, ప్రార్థన చేయాలని తృష్ణ ఉండేది నాలో, కానీ ఇప్పుడు ప్రార్థన చేయాలంటే అవిడితనం వచ్చేసింది, నాకు ప్రార్థన చేయలేకపోతున్నా. నేను అడిగే ప్రశ్న ఒకటే, నువ్వు ఎలా ఉన్నావు ఈ పూట? నువ్వు బాగున్నావా? ఆత్మీయ జీవితంలో అవిడితనం ఉందా? వంకరతనంతో నడిచి వెళ్తున్నావా? మందిరానికి రమ్మంటే రాలేని మైండ్ సెట్లో ఉండిపోయావా? ప్రభు రాకడ దగ్గరుందని, దేవుని వాక్యానికి మనం కట్టుబడి ఉండాలని, దేవుని వాక్యం వైపు మనం దృష్టి ఉంచకపోతే దేవుని రాకడలో మనం ఎత్తపడలేమనే విషయాలు మనం అందరం వింటున్నాం కదా. ఇంకా అవిడితనము, గుడ్డితనము లేకపోతే కల్మషముతో ఉంటే మనము దేవుని రాకడలో ఎత్తబడే స్థితిలో ఉంటామా? మీ అందరికీ చెప్పనా ఒక విషయాన్ని. యెరూషలేములో బలిపీఠం మీద ఒక గొర్రెని, ఒక పశువును వధించే ఆ సందర్భంలోనట దానిలో అవిటితనం ఏమీ ఉండకూడదట. దానిలో ఏమి ఉండకూడదు? అవిటితనం ఉండకూడదు. ఇంకోటి చెప్పనా, దానిలో 2-3 కలర్లు ఏంటి ఆ బొచ్చుకి సంబంధించింది 2-3 కలర్లు ఏమీ ఉండకూడదు. ఆ పెయ్యని లేకపోతే ఆ పశువుని తీసుకొచ్చే సందర్భంలో ప్రతి వెంట్రుక టెస్ట్ చేస్తారు, ప్రతి వెంట్రుక చూస్తారు, పరిశీలించి చూస్తారు. అవిటితనం ఉండకూడదు. తర్వాత ఆ పెయ్యికి లేకపోతే ఆ వధించబడే ఆ పశువుకి ఎక్కడా కూడా ఏ రకమైన 2-3 రకాలు కలిగిన ఆ వెంట్రుకలు దానికి ఉండకూడదు. మనం ఆత్మీయంగా అర్థం చేసుకోవాలంటే ఆ విషయాన్ని, మన జీవితంలో మనం బలహీనతతో ఉంటే దేవుని రాకడలో ఎత్తబడలేం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నీవు అవిటితనంతో ఉండిపోయావు, సరి చేయబడాలా. నువ్వు ఆత్మీయ జీవితంలో సరి అయిన క్రమంలోకి రాలేదు, ఇంకా బలిపీఠం మీద పెట్టబడే అనుభవంలోకి రాలా, నువ్వు సమర్పణ జీవితంలోకి రాలా. నీ ఉద్దేశాలు, నీ యొక్క మనోవాంఛలు, నీ యొక్క శరీర సంబంధమైన కోరికలు, ఆశలు ఇంకా చచ్చిపోయిన స్థితిలో రాలా. కాబట్టి నువ్వు బలిపీఠం మీదకి సరి అయిన అర్పణంగా తేబడలా, నువ్వు అంగీకరించబడవు. బలిపీఠం మీద ఏ అర్పణ పడితే ఆ అర్పణ ఎట్టకూడదట. పాత నిబంధన గ్రంథం ప్రకారం ఏ అర్పణ పడితే ఆ అర్పణ ఎట్టేసారు అనుకోండి, పాస్టర్ గారు చెక్ చేస్తారు ముందే. పాస్టర్ గారు ఆ యాజకుడు చెక్ చేసి దీనిలో సరి అయిన ఆ విధానం లేదని కాలు వంకరో, మూతి వంకరో, చెయ్యి వంకరో, లేకపోతే అది తెచ్చిన పక్షి ఏదన్నా 2 కన్నులు, ఒక కన్ను సరి అయిన చూపు లేకుండా ఉంటే ప్రతి దాన్ని చెక్ చేసిన తర్వాత ఇది సరిగా లేదని వెంటనే ఏం చేస్తారు తెలిసి పాస్టర్ గారికి, దొద్దు, ఇది దేవునికి యోగ్యమైనది కాదని రిజెక్ట్ చేస్తారు. అంటే దీన్ని వద్దని తీసి పాడేస్తారు అవతలకి. ఇప్పుడు బలిపీఠం అని అంటే సమర్పణ జీవితం కదా. సమర్పణ జీవితంలోనికి మన అందరము వంకరతనంతో వచ్చేస్తే ప్రభు రాకళ్ళు ఎత్తపడతామా? ఏమండి, గుడ్డితనంతో వచ్చేస్తే ప్రభు రాకళ్ళు ఎత్తపడతామా? మూతి వంకరతో, చేయి వంకరతో మనకి సరి అయిన సమర్పణ జీవితం లేకుండా దేవుని మందిరానికి వచ్చేస్తే మనం దేవుని రాకళ్ళు ఎత్తపడతామా? ఒక మాటలో చెప్పాలంటే దేవుని రాకళ్ళు ఎత్తబడాలంటే మన ఆత్మీయ జీవితం ఎక్కడా కూడా చిన్న డాగు కూడా అంటకుండా మనం బ్రతకాల. చప్పట్లు కొడుతూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పరిశుద్ధతే నిండి ఉండాలి ఆత్మీయ జీవితంలో. ఆత్మీయత అంతా పరిశుద్ధత కలిగి మనం బ్రతకాల. ఒకవేళ అయ్యా జరుగుతుంది తప్పేనయ్యా, తెలుసు కూడా నేను తప్పు చేస్తున్నాను, దయచేసి నన్ను క్షమించవా అని అడిగితే దేవుడు కనికరపడతాడు. జరిగితుందంతా నీకు తెలుసు, వాక్యానికి విరుద్ధంగా బ్రతుకుతావు, పాస్టర్ గారు చెప్పేది నాకు కాదు అనుకుంటావు, ఎవరికో మా ఏపరాలకి, మా పిన్నికి, ఆళ్ళకీళ్ళకి పక్కన వాళ్ళ మీద తోసేస్తావు. నీకు మాత్రం జీవితంలో బొరకెక్కట్ల, వాక్యం లోపలికి వెళ్ళట్లా, వాక్యం అరగట్లా, వాక్యం బలం పొందట్లా. ఆత్మీయ పురుషుడు దినదినం అంతరించిపోతున్నాడు, కృషించిపోతున్నాడు. అంతరంగ పురుషుడు లోపల బలం పొందితే తప్ప నీ స్పిరిచువల్ లైఫ్కి తగిన ప్రతిఫలం దేవుడు ఇవ్వడు. నువ్వు ఆత్మీయంగా ఎదగాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఉదాహరణగా చదవండి దేవుని వాక్యాన్ని. ఆదికాండం 17వ అధ్యాయం. ఆదికాండం మనకి వాక్యం కూడా కావాలిగా, చూద్దాం చూడండి. 17వ అధ్యాయం మొదటి వచనం. ఆదికాండం 17 మొదటి.
అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై. అట్లా ఉండాలంటే అబ్రహాము నిందారహితుడుగా దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి? నిందారహితులంగా కనబడాలా. ఏమండి అప్పటికి ఎన్ని సంవత్సరాలు ఆయనకి? 99 సంవత్సరాలు. విన్నారా? 99 సంవత్సరాలు అయితే ఆయన దేవుని సన్నిధిలో, దేవుడు అంటున్నాడు, నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నావు నానా, కానీ నువ్వు దేవుని సన్నిధిలో నిందారహితుడుగా కనబడాలి. అంటే నింద లేకుండా ఉండాలి. ఎటువంటి నిందించడానికి అవకాశం లేకుండా బ్రతకాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు చదవండి 18:1 చదవండి. 18, అదే ఆదికాండం 18:1 చూడండి. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. చాలండి, వింటున్నారా? ఆ 17వ అధ్యాయం 1వ వచనంలోని ఎన్ని సంవత్సరాలు? 99 సంవత్సరాలు ఆయన. 18వ అధ్యాయం 1వ వచనంకి వచ్చేసరికి 100 సంవత్సరాలు అనుకోండి. 100 సంవత్సరాలు 100 సంవత్సరాలు ఆయన దూరంగా ఉన్నారట. విన్నారా? 3 దేవదూతలు, దేవాతి దేవుడే. ఆయన ఇద్దరిని వెంట పెట్టుకుని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మగా ఉన్న త్రియేక దేవుడుగా ఉన్న ఆయన ముగ్గురుగా కదులొస్తా ఉన్నాడు. అక్కడ వ్రాయబడి ఉంది, దూరంగా ఉన్నప్పుడే ఈయన కన్నులు చూసేసాడట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 100 సంవత్సరాలు ఆయనకి ఎంత స్పష్టంగా కనబడుతుందండి. ఎన్ని సంవత్సరాలు? నీకు 20 ఏండ్లకే సరిగ్గా కనబడట్లా. స్వెట్ షర్ట్ వేస్తున్నాం. ఏమన్నా అంటే సైట్ ఏంటి? పాస్టర్ గారి సైట్ వచ్చిందండి. అమ్మా, శరీర సంబంధంగా నీకు కనబడకపోతే కనబడకపోవచ్చు, కానీ ఆత్మీయ జీవితంగా మనం ఆలోచన చేయాలి. ఆత్మీయ జీవితంలో నువ్వు దేవుణ్ణి చూసే కన్నులు ఉన్నాయా నీకు? దేవుడు ఇంకా దూరంగా ఉన్నప్పుడే అబ్రహాము గుర్తెరిగి ఆయన సింధూర వనవృక్షం కింద కూర్చొని ఉన్నాడట. ఇంకా దూరంగా ఉన్నప్పుడే పరుగున వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ఎదుట సాగిలపడి నమస్కారం చేసి అంటున్నాడు. సాగిలపడి నమస్కారం చేసి అంటున్నాడు. ఏమన్నా తెలుసా? అయ్యా, నేను నీళ్లు ఇస్తాను, కాళ్ళు కడుక్కోండి, నా ఇంటి దగ్గరికి రండి, అలసట తీర్చుకోండి, భోజనం పెడతాను, తిని వెళ్ళండి. ఏమండి 100 సంవత్సరాలు ఆయనకి ఎంత స్పష్టంగా కనపడుతుందండి. ఆత్మీయ జీవితంలో 100 సంవత్సరాల, 80 సంవత్సరాల, 60 సంవత్సరాల కాదు. స్పిరిచువల్ లైఫ్, అంతరంగ పురుషుడు, లోపల ఉన్న ఆత్మ పురుషుడు బలంగా ఉంటే దేవుణ్ణి గుర్తుపట్టే కన్నులుగా మారిపోతాయి. దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. స్పిరిచువల్ లైఫ్, ఈ శరీరము, బాహ్యంగా ఉన్న ఈ శరీరము నీరసంతో ఉన్నా, బలహీనంగా ఉన్నా, అవిడితనంతో ఉన్నా, కృంగిపోయిన స్థితిలో ఉన్నా, ఈ లోపల ఉన్న అంతరంగ పురుషుడు బలంగా ఉంటే దూరముగా ఉండగానే మన దేవుణ్ణి మనం గుర్తుపెట్టగలుగుతాం. ఒక దైవజనుడు వాళ్ళ చర్చిలో ఉన్న ఒక విశ్వాసిని పిలిచి అన్నాడు, 1000 మందిలో ఆయన ముఖం చూస్తేనేం వికారంగా ఉంటుంది, చూడడానికి అసలు సొగసైనని కానీ స్వరూపమైన కానీ ఏమీ ఉండదు, అంత వికారంగా ఉంటాడు. 2 చేతులు, చిన్న చేతులు, చిన్న కాళ్ళు, ఆ చిన్న చేతులు అవిడితనంతో ఉన్న ఆ కుర్రోడిని పిలిచి, మీరందరూ ఏనండి, ఈ కుర్రోడు ఈయన అద్భుతమైన పరిచర్య చేస్తున్నాడు, అద్భుతమైన పరిచర్య చేస్తున్నాడు, టెంట్ క్రింద ఎక్కడ పరిచర్య చేసినా ఈయన ఉంటాడు ఈయన అని అవిడితనముతో ఉన్న ఆ ముఖం చూస్తేనేమో ఒక రకంగా అసహించుకునేవాళ్ళే తప్ప దగ్గర తీసుకునే వాళ్ళు ఎవరు ఉండరు. అలాంటి వ్యక్తిని తీసి అంటున్నాడు, ఇదిగో నానా, ఈయన ప్రతి పరిచర్యలోను పాలు పంపులు పొందుతాడు. ఈయన అవిటితనం ఆత్మీయ జీవితానికి కాదు, శరీరానికి అవిటితనమేమో కానీ ఆత్మీయ జీవితంలో పరిచర్య చేయడానికి ఏ అవిటితనమో ఇతనికి లేదు. మీలో చాలామందికి శరీరంగా పుష్టిగానే ఉన్నారు, కానీ మీ ఆత్మీయ జీవితంలో అవిటితనం ఉందని చెప్పాడు. నేను మిమ్మల్ని అడుగుతున్నా, పైకి మాత్రం కోస్తే 2 ఊర్లకు సరిపోతారు. ఇలాగ అంటున్నానని ఏమో అనుకో బాగా, అంటే అంతలా ఉన్నారని.
అంత ఎందుకన్నాను మళ్ళీ అని అనుకోవచ్చు. బీమార్లో ఒకడు ఒక తల్లిని ఒక తమ్ముడిని చంపేసి నడు రోడ్డు మీదకి వచ్చేయమన్నాడు తెలుసా. వాళ్ళు దెయ్యాలండి, వాళ్ళు దెయ్యాలు కాబట్టి చంపేసా ఇద్దరిని. ఏంటంట వాళ్ళు దెయ్యాలి, మా తమ్ముడు మా అమ్మ దెయ్యాలండి, నన్ను హింసించేస్తున్నారు ఇంట్లో పెట్టి, అందుకని చంపేశాను నడు రోడ్లో. మన్నా చర్చి ఎదురుగానే ఆడి ఇల్లు, అది దగ్గరే. ఇంతలా ఉన్నాడు బలంగాను, అంత ఉన్నవాడు కోతి ఆ భీమవరం మొత్తం సరిపోతాడు. అంత ఉన్నవాడు అన్నాడు మా అమ్మనే మా యొక్క తమ్ముడిని ఇద్దరిని నేనే చంపేశానండి పోలీస్ స్టేషన్లో పోలీసులు ఎదురుగా. ఏం ధైర్యం రా బాబు నీకు. ఏమండి, బాహ్య సంబంధంగా చాలా ధైర్యంగా ఉన్నాం, చాలా బలంగా ఉన్నాం, కానీ అంతరంగంగా ఏమండి ఆత్మీయంగా స్పిరిచువల్గా నీ పరిచర్య చేయడానికి లోపాలుగా ఎతకట్లేదా? నువ్వు పరిచర్య చేయడానికి నేను చేయలేనండి అనట్లేదా? నువ్వు దేవుని పని చేయడానికి నా వల్ల కాదండి అని వెనకడుగు వేయట్లేదా? దేవుని పరిచర్యకి రమ్మంటే నేను రాలేనని చెప్పట్లేదా? నువ్వు చూస్తేనేమో బాగానే ఉన్నావు సూపర్లకి, కానీ లోపల మాత్రం స్పిరిచువల్గా పాడైపోయి బాగోలా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నాన్న అందరిలో కూర్చున్న నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు, మీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు, నాతోనే దేవుడు మాట్లాడు. నువ్వు బాగున్నావా? నువ్వు ఎలా ఉన్నావు? స్పిరిచువల్గా ఎలా ఉన్నావు? 100 సంవత్సరాలు ఆయనకి సూపు మందగించలా, దేవుణ్ణి చూసే కనులుగా మారిపోయినాయి. ఆయన్ని దగ్గరికి తీసుకుంటున్నాడు, పాదాల మీద పడి అంటున్నాడు, అయ్యా మా ఇంటికి రండి అయ్యా, భోజనం పెడతాను రండి అయ్యా. ఒక మంచి విందును చేశాడట, రొట్టెలను కాల్చాడట, తినండి మీరు వెళ్ళండి ఆశీర్వదించండి అని చెప్తున్నాడు. ఏమండి, సేవకుడిని అంగీకరించి సేవకుడిని ఆయన దగ్గరికి తీసుకునేంత మంచి మనసు ఉంది మీలో. ఉందా ఆ మనసు? సేవకుడు అంటే దేవుడు అని, సేవకుడు అంటే దేవుని యొక్క స్వరూపం అనే మనసు ఉందా? లేకపోతే సేవకుడు అంటే మా ఇంటి పక్క ఆయన, సేవకుడు అంటే మా ఇంటి వెనకాల, సేవకుడు అంటే మా పక్క ఆయనే అనే ఆలోచన మీ సరైన అవుడుతనం కదా అది. సేవకుడు అంటే దేవుని ప్రతినిధి కదా, సేవకుడు అంటే దేవుని ఏర్పాటులో ఉన్న వ్యక్తి కదా, సేవకుడు అంటే జీవితాన్ని సమర్పించుకున్న వ్యక్తి కదా. ముగ్గురు వచ్చి అడుగుతూ ఉంటే ఆయన వాళ్ళు దారంటే వెళ్ళిపోతే ఈయన అడుగుతున్నాడు, అయ్యా రండి మా ఇంటికి అని. ఈ రోజున మన స్పిరిచువల్ లైఫ్ ఎట్లా ఉంది? ఎలా ఆశీర్వదించబడతాం మనం? దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్పాలి బిగ్గరగా హల్లెలూయా. చేతులెత్తి హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము లాంటి కన్నులుగా మన కన్నులు మారిపోవాలా. అబ్రహాము దేవుణ్ణి గుర్తుపట్టి చూచి ఆయన ఇంటికి తీసుకెళ్ళినట్లుగా మనం కూడా దేవుని మాటకు లోబడి, దేవుని మాటను అంగీకరించి, దేవుని మాటకి విధేయత చూపించగలిగే అంత కృపలోనికి మనం కూడా రావాలా. దేవుడు అలాంటి కృపను మనందరికీ అనుగ్రహించునుగాక. దేవునికి చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి గుర్తుపడుతున్నావా? దేవుణ్ణి గుర్తుపడుతున్నావా? దేవుణ్ణి గుర్తుపట్టి పిలవగలిగే ఆ మనసు మనకుందా? ఒక మాటగా ఆలోచన చేయండి. దేవుణ్ణి గుర్తుపడుతున్నామో లేదా? ఒక మాట రాజుల 2వ గ్రంథం తీయండి. రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం. రాజుల 2వ గ్రంథం నేను చెప్తాను విను. అంతటా ఏలియా, యెహోవా నన్ను యొర్దానుకు పొమ్మని సెలవిచ్చుచున్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండుమని ఎలీషాతో అనగా, అతడు యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువనని చెప్పాను గనుక వారిద్దరును ప్రయాణమై సాగి వెళ్ళిరి. చాలండి. అక్కడ ఏలియా ఎలీషా ఇద్దరి మధ్యన, పాస్టర్ గారుల ఇద్దరి మధ్యన సంఘర్షణ. పెద్ద ఆయన చిన్న పాస్టర్ గారితో చెప్తున్నాడు, నాన్న ఇక్కడ ఉండరా, ఇక్కడ ఉండు నాన్న, నేను దూరంగా వెళ్తాను, నాకు కూడా రావద్దు, ఇక్కడ ఉండు నాన్న అంటే, ఆయన అంటాడు ఎలీషా పాస్టర్ గారు, అయ్యా నువ్వెక్కడికి వెళ్తావో నేను అక్కడికి వచ్చేస్తాను. యెహోవా జీవముతోడు నువ్వెక్కడికి వెళ్తావో నేను అక్కడికి వస్తానయ్యా, నన్ను విడిచి వెళ్ళిపోమని అనవద్దు నాన్న. ఈయన యొర్దానికి వెళ్తే యొర్దానికి వస్తున్నాడు, ఈయన ఎరుకోకి వెళ్తే ఎరుకోకి వస్తున్నాడు, ఈయన మరొక గిల్గాలుకి వెళ్తే గిల్గాలుకి వస్తున్నాడు. ఈయన ఒక ప్రాంతం కాదు, ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతానికి వచ్చేస్తున్నాడట.
పెద్దయ్య గారి ఆలోచన ఏమో దేవుడు రథాల చేతనని తీసుకుని పోయే కాలం వచ్చేసిందని, పెద్దయ్య గారికి దర్శనం వచ్చేసింది, ఆ నడిపింపులోకి వచ్చేసాడు, వెళ్ళిపోయే కాలం వచ్చేసిందని అర్థమైపోయింది. ఆయనేమో ఇక్కడే ఉండునానా అని అంటే ఈయన అంటాడు, కాదు కాదు నేను నీ కూడానే వచ్చేస్తా. మీరు అనగలరా అలాగా? పాస్టర్ గారు మీ కూడానే వస్తామయ్యా అని అంటారా? లేదు పాస్టర్ గారు నాకు పని ఉందండి. వింటున్నారా? నాకు పని ఉంది పాస్టర్ గారు, నాకు ఎలా కుదిరింది, చాలా బిజీ షెడ్యూల్, ఐ ఆమ్ సో బిజీ. చాలా ఏమంటే చాలామంది ఇలా ఫీల్ అయిపోతాను, నేను చాలా బిజీ పాస్టర్ గారు. ఆయన అంటాడు, అయ్యా కూడా వచ్చేస్తానయ్యా, నేను నీ కూడా వచ్చేస్తానా అని అంటే, నేను గిలగాలుకి వెళ్తున్నా, గిలగాలు నుండి మరుగు ప్రాంతానికి వెళ్తా. ఈయన ఆలోచన ఏంటంటే, పెద్దయ్య గారి ఆలోచన, దేవుడు నన్ను తీసుకొని పోయే రోజున ఈయన ఎలాగ చూసి తట్టుకోలేడేమో, ఏడుస్తాడేమో, బాధపడతాడేమో అన్న ఆలోచన ఈయనది. ఈయనేమో వెళ్ళిపోతానంటాడు, ఈయనేమో కూడా వచ్చేస్తానంటాడు. ఇద్దరి మధ్యన ఇలాగే జరిగిపోతూ ఉంది. ఏమంటే ఆఖరికి పట్టు విడవకుండా ఆయన వెళ్ళిన ప్రతి చోటకల్లా వచ్చేసాడట. ఆఖరిలో అంటున్నాడు, అయ్యా నేను వెళ్ళిపోయే కాలం వచ్చిందంటే, యెహోవా జీవము తోడు, నిన్ను నన్ను ఒకవేళ వేరు చేసే కాలం వస్తే అయ్యా దయచేసి నీ సంఘం నాకు ఇచ్చేస్తే చాలు పాస్టర్ గారు అని అనలా. ఏమన్నాడు? నీ సంఘం నాకు ఇచ్చేస్తే చాలయ్య గారు. మనవాళ్ళు అయితేనా, పాస్టర్ గారు మీ సంఘం ఇచ్చేస్తే చాలండి. సంఘం కాదండి, చిన్న పాస్టర్ గారు అడగవలసింది ఏంటో తెలుసా? అయ్యా నువ్వు ఇజ్రాయేలు ప్రజలకి రాబో రక్షణకర్తగా ఉండబోతున్నావు, నువ్వు ఈ యొక్క ఇజ్రాయేలుకి ఒక ముందు నడుచు సైన్యంగా ఉండబోతున్నాను. అయినా నువ్వు వెళ్ళిపోతే నేను కూడా వచ్చేస్తానయ్యా. అయ్యా నాకు వరాలు కాదు శాశ్వతం, సంఘాలు కాదు శాశ్వతం, నాకు ఇదేమి వద్దయ్యా, నువ్వు ఉంటే నాకు చాలు నాయనా అని అడుగుతున్నాడు. చప్పలు కొడుతూ ఒకసారి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజున మనలందరినీ దేవుడు అడుగుతున్నాడు, అమ్మా నీ కుటుంబం ఎక్కువ సంఘం ఎక్కువ? కుటుంబం ఎక్కువ సంఘం ఎక్కువ? కుటుంబమే ఎక్కువ. అది మన సాక్ష్యం. మనకు సంఘం ఎక్కువయ్యా. సంఘాన్ని భుజాల మీద పోతే చాలయ్యా, సంఘాన్ని ప్రపంచానికి చూపిస్తే చాలయ్యా. ఆ సమర్పణలోకి వస్తేనే మనకు ఆ దర్శనం అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయ్యా ఆయన ఉంటే చాలు నాయన, ఆయన తప్ప వేరొక ఆధారం ఏముందయ్యా, నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేస్తాను అని కూడా వెళ్ళిపోతున్నాడట. ఆ కింద వచ్చినాన్ని చదువుదాం చూడండి, 10వ వచనం. అందుకతడు నీవు అడిగినది కష్టతరముగా, 9వ వచనం చదువమ్మా, 9వ వచనం చదువు. ఒక్కరు చదవండి అర్థమవుతుంది. ఏలియా ఎలీషాను చూచి, నేను మీ వద్ద నుండి కొనుపోబడక మునుపు నీ కొరకు నేనేమి కోరుదునో దాన్ని అడుగుమని చెప్పగా, ఎలీషా నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదకి వచ్చినట్లు దయచేయుమనెను. చాలండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈయన అంటున్నాడు, అయ్యా నువ్వు వెళ్ళిపోతే నీ ఆత్మలో 2 పాళ్ళు నా మీదకి వచ్చేటట్లుగా. ఏమడుగుతున్నాడు తెలుసా? ఆత్మ కావాలని అడుగుతున్నాడు. అయ్యా నీ ఆత్మ నాకు. ఈయనకేం కుటుంబం లేదా, లేకపోతే పిల్లలు లేరా, లేకపోతే ఇంటికాడి ఆస్తులు లేవంటే ఎలీషా గారి సాక్ష్యం వింటే అర్థమవుతుంది, ఎలీషా గారి చరిత్ర చదివితే అర్థమవుతుంది. ఆయన ఎడ్ల బండిని వదులుకుని వచ్చాడట. ఏమంటే నాగలి యొక్క చేలలో పని చేస్తున్న నాగలిని వదులుకుని వచ్చేసాడు, పొలాన్ని వదులుకుని వచ్చేసాడు, కన్న కుటుంబాన్ని వదులుకుని వచ్చేసాడు. వచ్చేసిన ఆయన అంటున్నాడు, అయ్యా సంఘం వద్దయ్యా, నాకు నీలో 2 పాళ్ళ ఆత్మ నాకు దయచేయి నాయనా. అది కష్టసాధ్యమే, కానీ నేను వెళ్ళిపోతున్నప్పుడు నువ్వు చూస్తావు కదా, నీకు ఖచ్చితంగా దేవుడు అనుకూలమైతే ఇస్తాడయ్యా అని చెప్పాడు. ఈయన అగ్ని రథాల చేత దేవదత్తులు కొనిపోబడిపోతూ ఉంటే, వెళ్ళిపోతూ ఉంటే లేదంటే దుప్పటి కింద పడిందట. ఆ దుప్పటిని ఏటును కొట్టగానే 2 పాయలుగా విడిపోయింది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏలియా దుప్పటి మీద ఉన్న మహిమ, అభిషేకం, ఆ ప్రసన్నత ఏమంటే మీరు తర్వాతనే చదువుకోండి. దుప్పటిని ఏటుకేసి కొట్టగానే 2 పాయలుగా అయిపోయిందట. ఆయన అంటున్నాడు, అయ్యా నీ దుప్పటిలోనే అంత మహిమ ఉందని నేను చూశాను కదా, నీలో ఉన్న 2 పాళ్ళ ఆత్మ నాకు కూడా
ఏం సమర్పణ అండి? అడగాల్సింది అది. మనమే అది కావాలయ్యా, ఇది కావాలా, ఇది కావాలా, ఓ బోర్ని అడిగేస్తున్నాం. అవి ఏమో జరగట్లా. అసలు అడగాల్సింది ఏంటో తెలుసు, అయ్యా నీ ఆత్మ నాకు కావాలయ్యా. ఆ సమర్పణలోకి వచ్చేయండి, దేవుడు ఏది కావాలని ఇచ్చేస్తాడు మీకు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనం ఆ వైరాగ్యంలోకి వచ్చేస్తే, ఆ సమర్పణలోకి వచ్చేస్తే, అయ్యా ఆయన ఇచ్చే వరం కాదయ్యా, ఆయన ఇచ్చే సమర్పణ కాదయ్యా, ఆయన ఇచ్చే ఆ యొక్క కుటుంబం కాదయ్యా, నాకు దేవుడే కావాలయ్యా, దేవుడే కావాలి, ఆయన ఆత్మ కావాలయ్యా, ఆయన ఆత్మ కావాలి. తర్వాత ఏదైనా ఆయన ఏ సమర్పణలోనికి మనం రావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతకీ ఏలియా ఎలీషా సందర్భంలో జరుగుతున్న విశేషమైన సంగతి ఏంటనంటే, అతడు దేవుని యొక్క దర్శనం కలిగిన సేవకును చూడగలిగే కన్నులుగా ఆయన కన్నులు మారిపోయినాయి. నీకు ఆ కన్నులు ఉన్నాయా? దేవుణ్ణి చూసే, దేవుని యొక్క దర్శనం మోస్తున్న సేవకుని చూసే కన్నులు ఉన్నాయా నీకు? నీకు గుడ్డితనంతో ఉన్నావు. అమ్మా నువ్వు బాగున్నావా? దేవుడు మనల్ని అడుగుతున్న భాష మాట ఒకటే, అమ్మా నువ్వు ఎలా ఉన్నావు, నువ్వు బాగున్నావా? ఏంటండి బాగున్నావంటే అందరూ బాగున్నావు అని చెప్పొచ్చు, కానీ స్పిరిచువల్గా ఎలా ఉన్నావు, ఆత్మీయంగా నువ్వు ఎలా ఉన్నావు? అవిడితనంతోనా, లేకపోతే గుడ్డితనంతోనా, లేకపోతే సరి అయిన దేవుని దర్శనాన్ని మోయలేని యాజకులతో మనం కూడా నడిచి వెళ్తున్న సందర్భమా? ఏం కావాలి అని అడిగితే ఏమి వద్దయ్యా, నాకు 2 పాళ్ళ ఆత్మ అంటే చాలు నాయన అని ఎలీషా లాంటి సమర్పణ దర్శనమా? ఏం కావాలి మనకి? ఏం ఆశపడి ఇక్కడికి వచ్చావు? నువ్వు ఆశపడవలసింది, ఆశపడితే దేవుడు ఆశ్చర్యకరమైన జీవితాన్ని నీకు ఇస్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఆశపడవలసింది ఆశపడాలా, అప్పుడు దేవుడు ఆశ్చర్యకరమైన జీవితాన్ని ఆటోమేటిక్గా దేవుడు మనకి ఇచ్చేస్తాడు. ఒకటి, రోగంతో ఉన్నావు, బాగాలేదు నీకు, అందుకని నువ్వు ఎలా ఉన్నావని దేవుడు అడుగుతున్నాడు. రెండవది, ఇక్కడ రెండో మాట కూడా సరిపోయేలా ఉంది నాకు ప్రసంగం అంతా. ఇంకా దేవుని స్తోత్రం. రెండో మాట ఏంటి? దూరంగా. ఏమంటే ఎప్పుడు అడుగుతాం బాగున్నావా అని? ఎప్పుడు అడుగుతాం? దూరంగా ఉన్నప్పుడు. దూరంగా ఉన్నప్పుడు అడుగుతాం. ఇప్పుడు మనం అందరం దూరం అయిపోయాం. ఎవరికి? దేవునికి దూరం అయిపోయాం. దేవుడు అందుకని అడుగుతున్నాడు, అమ్మా నువ్వు ఎలా ఉన్నావు? దేవునికి దూరం అయిపోయావు, నువ్వు దేవుని దర్శనానికి దూరం అయిపోయావు, సమర్పణకు దూరం అయిపోయావు. ఎవరు దూరం అయ్యారు? వాక్యంలో చూద్దాం. లోకాసు వార్త 15:12 చదవండి ఒక మాట. లోకాసు వార్త 15:12 వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. ఏమండి, 2 కొడుకులు ఉన్నారట పెద్ద ఆయనకి. 2 కొడుకులకి చిన్నవాడు అడుగుతున్నాడు, నా ఆస్తి నాకు ఇచ్చే, నా ఆస్తి నాకు ఇచ్చానంటే వీడి ఆలోచన వేరు, వీడి విధానాలు వేరు. వీడి ఆస్తి కావాలంట, వీడు పాడు చేసుకుంటాడని తండ్రికి తెలుసు, వీడు బాగు చేయలేడని తెలుసు, అయినా అడిగేస్తున్నాడు, పీకేస్తున్నాడు, మాటి మాటికి కావాలంటున్నాడు. కాబట్టి ఆస్తిలో ఆడికొచ్చి భాగాన్ని ఆడికిచ్చేసాడట. ఇచ్చేస్తే ఏం చేసాడు వీడు? దూరంగా వెళ్ళిపోయి దుర్వ్యాపారం చేశాడట. దుర్వ్యాపారం చేసి, మంచి వ్యాపారం కాదు, మంచి స్నేహితులు కాదు, వీడికి ఉన్న వాళ్ళందరూ దుర్వ్యాపారమే. ఏమన్నా కొంతమందికి ఫ్రెండ్స్ ఉంటారు, ఆడ అందరూ చెడ్డోళ్ళే, మంచోడు ఒక్కడు ఉండడు. ఎరా బాబు నీ ఫ్రెండ్స్ అందరూ అలా తగిలడ్డారా? నీ ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళు? అందరూ డ్రింక్ బ్యాచేనండి, అందరూ సినిమాకి వెళ్ళే బ్యాచేనండి. మాట్లాడితే సినిమాకి రమ్మంటారు, మాట్లాడితే డ్రింకింగ్ రమ్మంటారు, మాట్లాడితే ఫోన్ చేసి అక్కడికి ఇక్కడికి వెళ్దామంటారు, టెంపుల్కి వెళ్దామంటారు. అందరూ అభ్యాచేనా? ఆత్మీయంగా ఉన్న ఒక స్నేహితుడు ఉన్నాడా నీకు? హలో, ఆత్మీయంగా ఉన్న ఫ్రెండ్షిప్ ఉన్నదా? ఈయన అన్నాడు దుర్వ్యాపారం వలన ఉన్నవాళ్ళు చెడ్డోలే, ఈడు చెడ్డోడే, మొత్తానికి వ్యాపారం చేయాలని ఆలోచన. ఈడు చేసేది మంచి వ్యాపారం కాదు, దుర్వ్యాపారం చేయడం ప్రారంభించాడు. మొత్తం అంతా ఆస్తి అంతా అయిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయాడు తెలుసా? పందులు తినే పొట్టు దగ్గరికి వెళ్ళిపోయాడు. డబ్బు అంతా అయిపోయిన తర్వాత ఏంటి పరిస్థితి? అంతే పరిస్థితి. మొత్తం అంతా ఉన్నదంతా కరగొట్టుకున్నాడు, జీవితం అంతా అరగొట్టుకున్నాడు, ఉన్నదంతా వ్యయపరుచుకున్నాడు, నష్టంగా భావించాడు. ఇంకా అయిపోయింది నా జీవితం అనుకున్నాడు. అప్పుడు అర్థమైంది, పందులు తినే పొట్టు దగ్గరికి వెళ్ళాడట. వాడికి ఒక పూట భోజనం పెడతా ఉంటే పందులకి ఎంటేసి 2వ పూట ఆ పందులు తినే పొట్టుని తినేయడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా గమనిస్తే ఆ చిన్నవాడు ఎవరికి దూరం అయ్యాడు అని అంటే ఆస్తికి దూరం అవ్వలా. దేనికి దూరం అయ్యాడు? దేవునికి దూరం అయ్యాడు. ఎవరు దూరం అయ్యాడు? దేవునికి దూరం అయిపోయాడు, తండ్రికి దూరం అయిపోయాడు. ఈ రోజున మనందరి జీవితాల్లో కూడా దేవునికి దూరంగా బ్రతికితే దేవుడు నిన్ను అడుగుతున్నాడు, నాన్న ఎలా ఉన్నావు అయ్యా, ఎలా ఉన్నావు? దేవుడు లేకుండా బాగుంటాను, దేవుడు లేకుండా వ్యాపారం చేద్దాం, దేవుడు లేకుండా పని చేసేద్దాం, దేవుడు లేకుండా ఏదేదో చేసేద్దాం, ఏదేదో అని పరిగెత్తేస్తున్నా కానీ ఏం చేద్దామని? ఆయన లేకుండా ఏమీ. ఒక మాట చెప్పనా ఏమండి? ఒక మాట చెప్తాను వినండి. దేవుడు లేకుండా ఏది కలగదు, ఏది జరగదు, ఏది నిలవదు. దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. దేవుడు లేకుండా ఏం కలగదో, ఏది నిలవదో, ఏది జరగదు. మన జీవితం అంతా వ్యయ ప్రయాసలు పడ్డా ఆఖరికి ఫలితం సున్నా. ఏంటి నా జీవితంలో జీరో అంటే ఒకటే కారణం, దేవుడు లేని బ్రతుకంతా జీరోయే. మన జీవితంలో దేవుడు ఉన్నాడా? నాన్న దేవుని కలిగి ఉన్నావా? తండ్రిని కలిగి ఉన్నావా? తండ్రి దగ్గర ఉన్న ఆయన ఏం చేస్తున్నాడు? పెద్ద ఆయనతో తండ్రి ఆఖరులు అంటున్నాడు, నా ఆస్తంతా నీది కదరా నాన్న. ఎవరి ఆస్తంతా? నాదంతా నీదే కదా. నాతో ఇంతకాలం ఉన్నావు, తిన్నావు, కలిసే ఉన్నావు. ఆస్తిని అడగల, ఐశ్వర్యం అడగల, డబ్బును అడగల, ఏమి అడగల, నాకు ఇది కావాలని అడగల. ఇదిగో చిన్న కొడుకు మరలా వచ్చి పెట్టేస్తున్నాను అని అనుకున్నావు, వాడికి ఏం పెట్టట్లా. తప్పిపోయి వచ్చాడు, వాడికి ఒక ముద్ద పెడుతున్నాను అంతే. వాడికి ఒక వస్త్రం, ఒక చెప్పులు జోడు. వాడికి పెట్టేది ఏంటి? ఆస్తులు భాగం కాదు, పెట్టేది ఒక ముద్ద, ఒక పూట భోజనం. తర్వాత ఇంకేంటి? పనివానిలో ఒకనిగా ఉండుటకు ఇష్టపడే సిద్ధపడ్డాడు అక్కడ. ఇంకా ఆడికి భోజనం తప్ప ఇంకేముండదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత కష్టపడినా భోజనానికే ఉంటుందా? చిల్లి చంచేనా? ఎంత కష్టపడినా కానీ తినడం తప్ప అప్పులు బాధలండి. లేచిన పొద్దున కాడ నుండి సాయంకాలం వరకు తిప్పలేనండి అని అంటే దేవుడు లేకుండా ప్రయాసపడిపోతున్నాం. కాబట్టి ఏమీ చెప్పండి, ఏమో నిలబడట్లా. దేవుడు లేకుండా ప్రయాసపడుతున్నావు, కష్టపడుతున్నావు. నీ జీవితంలో నువ్వు కింద కాళ్ళు పెట్టి పైకి కాళ్ళు పెట్టి కింద తలక పెట్టినా కానీ నీ జీవితంలో ఒక అద్భుతం కూడా చూడలే. ఏంటి కారణం అంటే తండ్రికి దూరం అయిపోయావు. పెద్ద కొడుకు అంటున్నాడు, నాన్న నా ఆస్తంతా నీదే కదరా, నా ఉన్నదంతా నీదే కదరా, నాతో ఉన్నావు కదా. దేవునితో ఉంటే దేవుడు కలిగి ఉన్నవన్నీ మనయే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అన్నీ మనయే. దేవునికి స్తోత్రం కలుగును గాక. నావన్నీ నీవి, నీ అన్నీయు నావి, నన్ను కన్నావు యేసు, నా కన్న తండ్రివి నీవు. నావన్నీ నీవి, నీవన్నీయు నావి, నన్ను కన్నావు యేసు, నా కన్న తండ్రివి నీవు. యేసయ్యా, 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 యేసయ్యా. అందరూ పాడదామా? యేసయ్యా, 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 యేసయ్యా. నా పాపరోత బ్రతుకు, నా దీన నీచగతము, సిలువలోని మోసి విలువ తెచ్చినావు. నా పాపరోత బ్రతుకు, నా హీన నీచగతము, సిలువలోని మోసి విలువ తెచ్చినావు. నీవన్నీయు నాకిచ్చి నా బాధ నీవు భరించి, నీవన్నీయు నాకిచ్చి నా బాధ నీవు భరించి, మోక్షమిచ్చినావు, విలువ తెచ్చినావు, మోక్షమిచ్చినావు, విలువ తెచ్చినావు. యేసయ్యా, 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 యేసయ్యా. నావన్నీయు నీవే,
నీవన్నీయు నావి నన్ను కన్నావు యేసు, నా కన్న తండ్రివి నీవు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏటికి దూరం అయిపోయాం? వేటికి దూరం అయ్యామంటే సంఘానికి దూరం అయిపోయాం, సహవాసానికి దూరం అయిపోయావు. నీకు బాగోలేదు నానా ఎలా ఉన్నావు అని అడగడానికి ఒకటే మాట, నువ్వు సంఘానికి దూరం అయిపోయావు, పరిచర్యకు దూరం అయిపోయావు, సేవకునికి దూరం అయిపోయావు. ఒకప్పుడు ఉండే సేవకునితో యొక్క సహవాసం నీకు లేదు. ఒకప్పుడు పరిచర్యలో పాలు పంపులు పొందినట్లుగా ఇప్పుడు పొందట్లా. కాబట్టే చిన్న కుమారునితో దేవుడు మాట్లాడినట్టుగానే ఈ పూట మనందరితో మాట్లాడుతున్నమాట, నువ్వెలా ఉన్నావు? నువ్వు దూరంగా ఉన్నావు, దూరంగా ఉన్నావు. సంఘానికి, సహవాసానికి, పరిచర్యకి అన్నిటికి దూరం అయిపోయావు. చిన్న కుమారుడు అయిపోయావా? పైకి మాత్రం బాగానే ఉన్నాను పాస్టర్ గారు, బాగానే ఉన్నాను అయ్యా అని చెబుతున్నావా? నీవు ఆత్మీయ జీవితం బాగుందా? దూరంగా ఉన్నావు కాబట్టి తండ్రి బాగోలేదని ఇంకా ఆయన చాచిన చేతులతో నిన్ను ఇంకా పిలుస్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దినమంతా చేతులు చాపి మన కొరకు ఎదురు చూస్తున్నాడంట ఆయన. దినమంతా, ఒక రోజు కాదు, ఒక క్షణం కాదు, ఒక గంట కాదు, దినమంతా ఎదురు చూస్తూనే ఉన్నాడు. నాన్న దూరం అయిపోయావరా, ఇంకా తిరిగి వస్తావని. వాడు ఇంకాను తండ్రి ఇంటికి వెళదామని సిద్ధపడినప్పుడే, దూరముగా ఉన్నప్పుడే తండ్రి అట్ట పరుగున వచ్చి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని అని వ్రాయబడ్డది. మెడ మీద పడి ముద్దు పెట్టుకుని అన్నాడు, నా కొడుకా ఎంతకాలానికి మరలా తిరిగి వచ్చావు నాన్న? అమ్మా నువ్వు ఎలా ఉన్నావు, సహోదరుడు ఎలా ఉన్నావు అని అడగడానికి నువ్వు దూరం అయిపోయావు దేవునికి, సంఘానికి, సహవాసానికి, పరిచర్యలో నడిపింపుకి, ఆత్మీయ జీవితానికి దూరం అయిపోయి నిన్ను అడుగుతున్నాడు, నువ్వు ఎలా ఉన్నావు? ఏమండి అబ్షాలోము అనండి, అనరా? అబ్షాలోము అనండి, దావీదు గారు అనండి. దావీదేమో తండ్రి, అబ్షాలోమేమో కొడుకు. వినండి, దావీదు తండ్రి, అబ్షాలోము కొడుకు. అబ్షాలోము కొరకు ఎదురు చూశాడు కన్న తండ్రి. అబ్షాలోము తండ్రిని చంపేద్దామని తండ్రి మీదే కక్ష కట్టి పగబట్టి చాలాసార్లు తండ్రికి దూరం అయిపోయి శత్రువులతో చేతులు కలుపుదామని అరణ్యములోనే తిరుగులాడటం ప్రారంభించాడు. తండ్రిని ఏ రకంగానైనా ఇంక వంచకూడదని అబ్షాలోము ఆలోచన. దావీదు గారేమో సమర్పణ కలిగిన వాడు, దావీదు గారేమో ప్రతిష్ఠ కలిగిన వాడు, దావీదు గారేమో దేవుని హృదయానుసారుడు, దావీదు గారేమో దేవుని కొరకు నీతిగా భక్తి చేసిన వ్యక్తి. అబ్షాలోమేమో దేవునికి విరోధమైపోయిన వ్యక్తి. ఈ వ్యక్తి అంటున్నాడు దూరంగా ఉన్నాడు, అయినా కన్న తండ్రి ప్రేమ చావలా, కన్న తండ్రి ఆలోచన చావలా. ఏమంటున్నాడు తెలుసు, నా కొడుకు నా దగ్గరకు వచ్చేస్తే సరిపోద్దయ్యా, నా కొడుకు నా దగ్గరకు వచ్చేస్తే సరిపోద్ది. అయితే అబ్షాలోము చరిత్ర ఎలా ముగించబడ్డదో తెలుసా? దూరం అయిపోయిన అబ్షాలోము దావీదు గారు కన్న కొడుకు బదిరీ వృక్షము కింద, చెట్టు కింద ఉరెట్టుకుని చచ్చిపోయాడు, మెడ విరిగి చనిపోయాడని వ్రాయబడి. ఏమయ్యి? బదిరీ వృక్షం కింద, విన్నారా? అంటే మెడ విరిగి ఆకాశానికి భూమికి మధ్యలో, చెట్టుకి తాడుకు వేలాడుతూ మధ్యలో చచ్చిపోయాడు అబ్షాలోము. అబ్షాలోము కొరకు ఏడ్చాడు దావీదు. అబ్షాలోము కొరకు ఏడుస్తున్నాడు. దావీదా, ఇంకా చాలామంది కొడుకులు ఉన్నారు కదా దావీదా, ఎందుకు ఏడుస్తున్నావు అబ్షాలోము కొరకు? దేవునికి దూరం అయిపోయాడయ్యా, అబ్షాలోము దూరం అయిపోయాడు. ఎంతమంది ఎక్కడ ఉన్నా కానీ దూరం అయిపోయిన వాళ్ళు ఆలోచనే దేవునికి కదులుతుంది. ఒకవేళ నువ్వు దూరంగా ఉంటే నీ కొరకే దేవుడు ఆలోచన చేస్తాడు. స్పిరిచువల్ లైఫ్లో నువ్వు దూరంగా ఉంటే నీ కొరకే దేవుడు మాట్లాడుతున్నాడు. తండ్రికి వ్యతిరేకం అయిపోయావేంట్రా నాన్న? దేవునికి వ్యతిరేకంగా నిలబడితే ఏ ఆయుధమైన వృద్ధెళ్తుందా? దేవునికి వ్యతిరేకం అయిపోయి, తండ్రికి వ్యతిరేకం అయిపోయి అక్కడ అంటున్నాడు, ఇదిగో నా తండ్రిని ఏదో రకంగా మట్టి కనిపించేయాలి, నా తండ్రిని బ్రతకనివ్వకూడదని ఏదో ఒక ప్లానింగ్ చేస్తున్నాడు. తండ్రి మీద కక్ష ఏంట్రా నీకు? తండ్రి మీద ఎడబాటు ఏంటి? తండ్రికి దగ్గరగా ఉండవలసి నీవు అబ్షాలోమా దూరం అయిపోయానా?
మరలా తిరిగి వచ్చారని ఎదురు చూశాడు, కానీ తిరిగి రాకముందే ప్రాణం పోయింది. అది విషయం. తిరిగి రాకముందే ప్రాణం పోయింది. నీ కొరకు ఎదురు చూస్తున్న దేవుడు చూచి 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 తిరిగి రాకముందే ఆ ప్రాణం గాల్లోనే కలిసిపోయింది అనుకో, తండ్రి ఇంటికి చేరలేవు నువ్వు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నీ కొరకు ఎదురు చూస్తున్నాడు ఆయన. ఎవరైనా పరలోకమందున తండ్రి మనందరి కొరకు ఎదురు చూస్తున్నాడు. నీ ఆత్మీయ జీవితం బాగుందా? ఒకటే మాట, అమ్మా నువ్వు బాగున్నావా? ఇంకా 2 ఉన్నాయి, వచ్చే వారం చెప్తా. నీ భర్తయు నీ బిడ్డయు ఎలా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వింటున్న సందేశం, నువ్వెలా ఉన్నావు? మనం ఎలా ఉన్నావు అని అడగడానికి 2 కారణాలు. ఒకటి, ఎప్పుడు అడుగుతాం? బాగున్నప్పుడు. బాగోలేదు, నీకు అనారోగ్యంగా ఉన్నావు. రెండవది, దూరం అయిపోయావు. దూరం అయిపోయి నిన్ను అడుగుతున్నాడు, అమ్మా నువ్వు ఎలా ఉన్నావు? అబ్షాలోము దూరం అయిపోయి చచ్చిపోయాడు. చిన్న కుమారుడు దూరం అయ్యి మరలా తిరిగి వెళ్ళిపోదాం నా తండ్రి ఇంటికి. అక్కడ ఎంగిలి ముద్దైన పనివాళ్ళు తోకలతోనైనా నేను తింటే చాలయ్యా అని అనుకున్నాడు. మీరు చరిత్ర అదంతా వాక్యాన్ని చదవండి. నేను రిఫరెన్స్లు అన్నీ చూపించడానికి సమయం కాదు కాబట్టి టైం చాలా అయిందని నేను ముగిస్తున్నాను. నేను మరలా వచ్చే వారం ఇదే కంటిన్యూగా 2వ మాట 3వ మాట కూడా చెప్తాను. మనం అందరం ఎలా ఉన్నాం ఆలోచన చేసి, మనందరి కొరకు ఎదురు చూస్తున్న తండ్రి నిరాశపడి ఇక రాడు, నా కొడుకు అయిపోయాడు అనుకునేంత వరకు ఉండొద్దు. దూరంగా ఉంటే తిరిగి వచ్చే ఆయన దగ్గరికి, దూరంగా ఉంటే ఆయన దగ్గరికి వచ్చే ఆయన కవిగిట్లో ఉంటేనే మనకు ఆనందం, సంపూర్ణమైన సంతోషం, రక్షణ. ఆయన సన్నిధిని విడిచి, ఆయన్ని విడిచి, సహవాసాన్ని విడిచి, భక్తిని విడిచి, ప్రార్థన విడిచి, దేవుని మందిరాన్ని విడిచి, దేవుని సేవకునితో ఉండవలసిన సంబంధాన్ని విడిచిపెట్టి దూరం అయిపోతే నీకు చాలా ప్రమాదములో ఉన్నావు అనే విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకుని ఈ పూట మనం అందరం ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు మన వినికిల్లో దీవించును గాక. తలలు వంచుదాం, ప్రార్థన చేద్దామా? అందరూ కళ్ళు మూసి మోకరించగలిగితే, అవకాశం ఉంటే, ఆరోగ్యం ఉంటే మోకరించే. దూరం అయిపోయావా? అనారోగ్యంగా ఉన్నావా? ఒకసారి ఆలోచన చేసుకుని ప్రార్థన చేసుకుందాం.